ఆదివారం రోజు మా ఇంట్లో రాగ సంగటి చికెన్ చారవ వండుతున్నాం చూడండి. ఇగండి ఈరోజు రాగ సంగటి చేస్తున్నా. ఇక 2 కేజీలు బియ్యం తీసుకున్నా, ఒక 1/2 కేజీ చికెన్ అండి. దాంట్లో కావాల్సిన 2 చెంచాలు కారం, 1 చెంచా ఉప్పు, చెంచాన్నర పసుపు అండి, 2 చెంచాలు రాగిపిండి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇక బిర్యానీ ఆకులు, 2 చెక్కలు, ఇక ఒక 1/2 స్పూను జీలకర్ర అండి, గసాలు, వాటికి తగినంత వస్తువు చూడండి. 6 టమాటాలు, ఒక 4 ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిరకాయలండి, ఒక 5 కరివేపాకు. ఇగండి 6 టమాటాలు ఇక ఇట్లా సన్నగా దరుక్కున్నాం. ఇదిగో ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయ అండి. ఇదండి బాండి ఏడైంది కదా, ఇది ఒక గిన్నె నిండా నూనె పోసిన చూడండి. దాంట్లో ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా చూడండి. దాంట్లో ఇది కొంచెం దోరగా ఏగినాక ఇందాక చూపించిన కదా మసాలన్నీ, బిర్యానీ ఆకు, జాజి పువ్వు అవన్నీ వేస్తున్నా. ఒక చూడండి ఒక మళ్ళీ కొంచెం దాని మీద పసుపు వేస్తున్నా, కొంచెం పచ్చగా ఏగేదానికి. చెక్క మొగ్గ ఈ నూనె ఏడైంది కదండి, దాంట్లో అవి మసాలా వేసినాం కదా, దాంట్లో ఉల్లిపాయ తరిగి పచ్చిమిరకాయలు వేసి చూడు, కొంచెం పసుపు వేసి దోరగా ఏగుతున్నాం. ఉల్లిపాయ వేగిన 2 నిమిషాలకు టమాటా వేసుకుంటాను. కొంచెం అది మగ్గినాక చూడండి. ఎందుకండి పక్కన టమాటా వేగుతుంది కదా, ఇప్పుడు మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1 చెంచా పసుపు అవి వేసి కొంచెం 2 చెంచాలు చారవ రావటానికి, గుత్త కావటానికి రాగిపిండి 2 చెంచాలు వేయాలండి. అది చిక్కగా ఇట్లా బాగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న చికెన్ ఉన్నది కదండి, దాంట్లో టమాటాల్లో వేస్తాం కదా, వేసినాక కొంచెం బాగా అటు ఇటు అంతా కలిసేటట్టు తిప్పుకోవాలండి. తిప్పుకొని కొంచెం చిమ్ములో పెట్టి మంట పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే ఈ దబర్లో కలిపి నీళ్ళు ఉన్నాయి కదా, అది కొంచెం మొమ్మగిలినాక ఈ నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా రాగిపిండి కలిపి కొంచెం సంగట్లేక చారవ లెక్క రావటానికి. పక్కనే కూర ఉడుకుతుంది కదండి, ఇది అన్నం కూడా పక్కన ఉడుకుతుంది చూడండి. 2 గ్లాసులు కోటా బియ్యానికి 4 గ్లాసులు బియ్యం నీళ్ళు పోసినా అవి ఎట్లా మెత్తగా ఉడుకుతుందో కొంచెం చూడండి. ఇదిగండి ఇప్పుడు మనం సంగటికి అయితే బియ్యం పెట్టుకున్నాం కదా, అవి మెత్తగా ఉడికినాయి కదా, దాంట్లో రాగిపిండి పోస్తున్నా చూడండి. కొంచెం అదిగో పిండి చల్లి కొద్దిగా ఉమ్మగీలేటట్టు పెట్టుకోవాలండి. కొంచెం అటు ఇటు గంట పెట్టి కలుపుతున్న పిండి కలిసిద్దని. ఇప్పుడు సంగటికి పిండి పోసినావు కదండి, అది నేను గెంటితో కలిదిప్పుతున్నా కదా, గెంటితో కలిదిప్పితే అంతా కలవదండి, కొంచెమే కలిసిద్ది. కానీ నాకు రోకల బండ తీసుకొని మంచి ఇట్లా దంచుకోవాలండి. దంచుకుంటే మెత్తగా అయింది సంగటి, బాగా కలిసిపోయిద్ది, బాగుంటుంది సంగటి.
ఎందుకండి బాగా నేను రోకల బండి పెట్టి దంచినా కదా, ఇది ఇట్లా కనపడుతుంది సంగటి చూడండి. అయిన రాగి సంగటి ఇది అరిటాకులో రాగి ముద్ద చేస్తున్నాం. కానీ ఆయన అది ఇట్లా కొంచెం గిన్నె లెక్క లోపటి చేసి చికెను శారవ సంగట్లు వేస్తాను చూడండి. సంగటి ఇలా ఉంటుంది, దాని రుచి కూడా చూడండి. మా ఇంటి వంట నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.